మార్నింగ్ కాన్ఫరెన్స్ లో 4666 దినాన్ని ప్రభు మనకు జీవిగా దానంగా బహుమానంగా ఇచ్చినందుకు ప్రభుకు స్తోత్రములు. ఈ దినంలో చేరివచ్చిన ప్రియులందరికీ ప్రభు నామన వందనాలు. ఈ కుడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ఇదైన కుడికను మరి మన మధ్యన యేసు దాసు అని ఉంది. యేసు దాసు అనుకుంటా. యేసు బాబు బాబునా తప్పబడింది యేసు స్పెల్లింగ్. రైట్. యేసు బాబు గారు ప్రార్థన చేస్తారు. మహిళ తండ్రి స్తోత్రం ఆయన ప్రేమడని యేసు ప్రభు ద్వారా నిత్య భాగ్యం ఇచ్చారు. స్తోత్రం తండ్రి, మీ ఆత్మ చేత ముద్రించి మీ పరిచయలో మమ్మల్ని వాడుకుంటున్నారు. స్తోత్రం తండ్రి, ఈ ఉదయకాలం జరిగే ఆ యొక్క కూడిక విషయంలో మీకు మైకరంగా జరుగులాగున సహాయం చేయమని ప్రార్థిస్తూ మీ ప్రియకుమారైన ఆరచుకుంటూ యేసు ప్రభు మంగళ నామాన్ని బట్టి స్తుతి స్తోత్రములు సమర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించినట్టు యేసు బాబు అన్న వందనాలు. మరి ఇప్పుడు మన మధ్యన పాట పాడడానికి మరేదాస్ గారు కేటాయించబడ్డారు. మరేదాస్ బ్రదర్ పాట పాడండి. వందనాలు. స్తుతియింతుమో యేసు స్వామి, ఉన్నత మోక్ష రాజాది కారాసుధీరా. స్తుతియింతుమో యేసు స్వామి, పతిత పావన మూర్తి, పృథ్వీని గెలిచిన కీర్తి. పతిత పావన మూర్తి, పృథ్వీని గెలిచిన కీర్తి. ఎందు వెతకిన లేదు నీ అందే గల స్వామి, ఎందు వెతకిన లేదు నీ అందే గల స్వామి. స్తుతియింతుమో యేసు స్వామి, ఉన్నత మోక్ష రాజాది కారాశుధీరా. స్తుతియింతుమో యేసు స్వామి, సురమత పరలోక మోక్షాధికారా. దురితంధకార పిశాసి సంహారా. సురమత పరలోక మోక్షాధికారా. దురితంధకార పిశాసి సంహారా. మొరపెట్టు మనుజాలి కరుణాధారా. మొరపెట్టు మనుజాలి కరుణాధారా. నిరతము మమ్మేలు నిజ దేవరారా. నిరతము మమ్మేలు నిజ దేవరారా. స్తుతియింతుమో యేసు స్వామి, ఉన్నత మోక్ష రాజాది కారాశుధీరా. స్తుతియింతుమో యేసు స్వామి, సృష్టికర్తవు నీవే, లయకర్తవు నీవే. పాపుల రక్షించే పరమాత్మ నీవే. సృష్టికర్తవు నీవే, లయకర్తవు నీవే. పాపుల రక్షించే పరమాత్మ నీవే. మృతులను బ్రతికించే శత్రుండ నీవే. మృతులను బ్రతికించే శత్రుండ నీవే. రక్తము చిందించి రక్షించినావే. రక్తము చిందించి రక్షించినావే. స్తుతియింతుమో యేసు స్వామి, ఉన్నత మోక్ష రాజాది కారాశుధీరా. స్తుతియింతుమో యేసు స్వామి, నరకపాత్రుడ నన్ను కరుణించినావు. నిరతము జీవింప రక్షించినావు. నరకపాత్రుడ నన్ను కరుణించినావు.
నిరతము జీవింప రక్షించినావు. పరిశుద్ధుడని నన్ను స్థిరపరచినావు. పరిశుద్ధుడని నన్ను స్థిరపరచినావు. పరలోక సౌఖ్యాల పాలితుని చేశావు. పరలోక సౌఖ్యాల పాలితుని చేశావు. స్తుతియింతుమో యేసు స్వామి. ఉన్నత మోక్ష రాజాది కారాశుధీరా. స్తుతియింతుమో యేసు స్వామి. పతిత పావనమూర్తి మృతిని గెలిచిన కీర్తి. పతిత పావనమూర్తి మృతిని గెలిచిన కీర్తి. ఎందు వెతకిన లేదు నీ ఎందే గల స్వామి. ఎందు వెతకిన లేదు నీ ఎందే గల స్వామి. స్తుతియింతుమో యేసు స్వామి. ఉన్నత మోక్ష రాజాది కారాశుధీరా. స్తుతియింతుమో యేసు స్వామి. రైట్, వందనాలు బ్రదర్. చక్కని పాట వినిపించాం. మరిదాస్ గారికి వందనాలు. షార్జా నుంచి జోయల్ అబ్రహాం అన్న ఉన్నారు వాక్యం అందించడానికి. ఇంగ్లీష్ లో వాక్యం అందిస్తారు. తెలుగులో తర్జుమా చేయడానికి కేజే రూపస్ కుమార్ గారు హైదరాబాద్ నుంచి ఉన్నారు. కాబట్టి వారిని దేవుడు చక్కగా వాడుకునేలాగున ఆత్మ నడిపింపు కొరకు మరి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన ముత్యాల మోజెస్ ఉన్నారు. ముత్యాల మోజెస్ గారు వాక్య సహాయం కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన ప్రభువ, మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మార్నింగ్ కాన్ఫరెన్స్లో మీరు అందిస్తున్న వర్తమానాలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాన్న. ప్రతి ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ మీ కార్యాలు జరిగించండి. మీకు మహిమకరంగా మీ దాసుని మీరు వాడుకోమని వేడుకుంటున్నాం. ముందున్న సమయాన్ని మా అందరికి మేలుకరంగా, దీవెనకరంగా, క్షేమకరంగా చేయమని మెట్టుకు మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని చేస్తూ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి తిరిగి రానైనటువంటి క్రీస్తు యేసు అమూల్యమైన నామములోని స్తుతించి ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. రైట్, ప్రార్థించినటువంటి ముత్యాల మోజెస్ గారికి వందనాలు. మరి ఇప్పుడు వాక్యం అందించడానికి మన మధ్యన దేవుని దాసులు ఉన్నారు కాబట్టి సమయాన్ని జోయల్ అబ్రహాం అనకు అప్పచెప్తున్నారు. అలాగనే రూపస్ కుమార్ గారు కూడా వెల్కమ్. ఇద్దరికి వెల్కమ్ అన్న. వందనాలు అన్న. Warm greetings to one and all in the precious name of our soon coming Lord and Savior Jesus Christ. ప్రభువును రక్షకుడైనటువంటి అతిథుల్లో రానైనటువంటి యేసుప్రభు వారి ప్రశస్తమైనటువంటి నామంలో చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఉదయకాలపు శుభాలు నేను తెలియజేస్తున్నాను. It's a great joy to be in the presence of the Lord along with the saints of God. దేవుని యొక్క పరిశుద్ధులతో కూడా చేరి ఈ విధంగా దేవుని సన్నిధానంలో గడపడం అది ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. Thank you for the brethren who could lead with the song of praise and also with the word of prayer. చక్కగా పాటలతో దేవుని మైపరిచినటువంటి సోదరులను బట్టి అదేవిధంగా వాక్య పరిచయ కొరకు ప్రార్థన చేసిన సహోదరులను బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. This early morning hours is the best time of the day where we could be able to spend time in the presence of Holy God and start the day. దినమంతట్లో కూడా ఈ యొక్క ప్రాతకాల సమయం అనేది ఎంత ప్రాముఖ్యమైంది, ఎంత మనకి దేవుని యొక్క నిజమైనటువంటి దేవుని యొక్క సన్నిధానంలో గడపడం అది మనకెంతో ఆశీర్వాదకరం. Hearing the trumpet of God is going to be our theme, but hearing the trumpet of God has a meaning, that is hearing the word of God. దేవుని యొక్క కడబూర శబ్దము వినటము అనేటువంటి అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. కానీ దేవుని యొక్క కడబూర శబ్దము వినటం కంటే ముఖ్యంగా దేవుని యొక్క వాక్యాన్ని వినటం అది ప్రాముఖ్యంగా అనిపిస్తుంది. And as we are continuing our study with the doctrine of resurrection, మనము ఈ యొక్క పునరుత్థానం గురించినటువంటి ఆ యొక్క సిద్ధాంతాన్ని గురించి
మనం గత కొన్ని వారాలుగా ధ్యానిస్తూ వస్తున్నాం. This is the most important segment of the glory of God. దేవుని యొక్క మహిమ అనేటువంటి ఆ ప్రధాన అంశంలో ఇప్పుడు మనము ధ్యానించబోయేటువంటిది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. This is our 6th session concentrating on the chapter of 1 Corinthians 15. మనము కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం నుంచి మనం ధ్యానించబోయేటువంటి 6వ తరగతిగా మనం దీన్ని చూడగలుగుతున్నాం. Chapter 15 verse 1 to 10, 11 was all about the historical argument of resurrection. 15వ అధ్యాయం మొదటి నుంచి 11 వచనాలు కూడా పౌలు ఏ విధంగా చారిత్రాత్మక సంబంధమైనటువంటి పునరుత్థానాన్ని గురించి వివరణలు ఇచ్చారో అది మనం ధ్యానించాము. And from 12 to 19 is about the logical argument. తర్వాత 12వ వచనం నుంచి 19వ వచనం వరకు ఏ విధంగా తర్కముతో కూడినటువంటి వాదాన్ని పౌలు తీసుకొని వచ్చాడో అది కూడా మనం ధ్యానించాం. Chapter 15 verse 20 onwards up to verse 34, it was theological argument. తర్వాత 15 వచనం నుంచి 20 వచనం నుంచి 34వ వచనం వరకు ఏ విధంగా పౌలు వేదాంతపరమైనటువంటి అంశాలని రుజువులు చూపిస్తూ వచ్చాడో వాటిని కూడా మనం ధ్యానించాం. Now from 35 to 58, it is practical aspects of resurrection. కాబట్టి మనం ఈ యొక్క 35వ వచనం నుంచి చివరి వచనమైన 58వ వచనం వరకు పౌలు యొక్క అనుభవపూర్వకమైనటువంటి పునరుత్థానాన్ని గురించినటువంటి అంశాలని మనం ధ్యానించబోతున్నాం. This practical and experiential aspect has two parts. ఈ యొక్క ఆచరణాత్మకమైనటువంటి అనుభవపూర్వకంతో కూడినటువంటి పునరుత్థానాన్ని గురించినటువంటి ఆ యొక్క అంశానికి 2 భాగాలుగా మనం చేయొచ్చు. One is our resurrected bodies, another one is our resurrected victory. మొట్టమొదటిగా మనము పునరుత్థానము చెందబడినటువంటి దేహాలు, అలాగే పునరుత్థానంతో పాటు మనం విజయాన్ని పొందినటువంటి శరీరాలు. Our resurrection body 35 to 49. 35 నుంచి 49 వరకు మనం ఏ విధంగా పునరుత్థానం పొందబోతామో వాటిని గురించినటువంటి వివరాలు ఉన్నాయి. Our resurrection victory is all about from 50 to 58. That's going to be our area of concentration today. 52 నుంచి చిట్ట చివరి వచనం వరకు ఏ విధంగా మనము ఆ యొక్క పునరుత్థానం ద్వారా విజయాన్ని పొందబోతున్నామో ఆ అంశాలను గురించి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ధ్యానించబోతున్నాం. Quickly, let's go through for few minutes about this body which we spoke about last time. గత వారం మనం మాట్లాడుకున్నటువంటి రీతిగా ఈ యొక్క బాడీ శరీరాన్ని గురించినటువంటి ఆ యొక్క అంశాన్ని గురించి మరొకసారి జ్ఞప్తికి తెచ్చుకుందాం. There are 7 main features we have to keep in mind when we study about the believer's resurrected body. ఒక విశ్వాసి యొక్క ఆ పునరుత్థానంతో కూడినటువంటి శరీరాన్ని గురించి ధ్యానిస్తున్నప్పుడు 7 ప్రాముఖ్యమైనటువంటి అంశాలని మనం జ్ఞాపకంలో ఉంచుకోవాల్సిన. Although we have discussed about it, we'll just quickly go through it and enter into our message for today. ఇంతకుముందే మనం విన్నాము, అయినా సరే దాని త్వరగా మనము దాని గురించినటువంటి అంశాలు మనము జ్ఞప్తికి తెచ్చుకొని ముందుకు సాగుదాం. The believer's resurrected body will be like the Lord's own resurrected body according to Romans 8:29. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం ప్రకారం ఒక విశ్వాసి యొక్క ఆ పునరుత్థానంతో కూడిన శరీరం ఏ విధంగా ఉంటుందంటే క్రీస్తు పునరుత్థానంతో ఉన్నటువంటి శరీరం ఏ విధంగా ఉంటుందో దానిని పోలి ఉంటుంది. All of us are excited to know how will that be. మనకందరికీ చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అది ఏ విధంగా అది జరగబోతుంది అని. Number 1 feature is మొట్టమొదటి ఆ యొక్క ఆధారం ఏంటంటే a body which is having continuity and identity with the body of life, and it can be recognizable according to Luke chapter 16 and verse 19 to 31. లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఏ విధంగా అయితే పునరుత్థానం చెందబడినటువంటి క్రీస్తు శరీరముకి ఉన్నటువంటి ఆ యొక్క గుణగణాలన్నీ కూడా ముట్టడము లేదంటే ఆయనను ముట్టుకోవటం ఆయన చూడటం ఇవన్నీ కూడా మనం గమనిస్తాం. Secondly, a body which is changed into a heavenly body, adaptable for the new heaven and the new earth, as per Revelation 21 verse 1. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనంలో రాయబడినటువంటి రీతిగా ఏ విధంగా పునరుత్థానం చేయబడినటువంటి మన శరీరాలు పరలోక సంబంధమైనటువంటి ఆ యొక్క పోలికలోకి మార్చబడతాయో ఆ అంశాల గురించి రాయబడ్డాయి.
Third, it's an imperishable body free from decay and death. That's what we saw last time, chapter 15:42 of 1 Corinthians. ఇదే కొరింథీయుల రాసిన పత్రికలో 15 అధ్యాయం 55 మనం చూసినప్పుడు ఏ విధంగా క్షయమైనటువంటి మన శరీరాలు అక్షయతను ధరించుకుంటాయో పునరుత్థానం తర్వాత ఆ యొక్క విషయాలు మనం గమనించాం. In 43rd verse, we saw it's a glorified body like Christ's body. తర్వాత మనం మహిమపరచబడబోయేటువంటి ఆ యొక్క శరీరము క్రీస్తు ఏ విధంగా మహిమపరచబడబోతున్నాడో అదే శరీరాన్ని మనం ధరించుకోబోతున్నాం. Then we saw also in the 43rd verse, it is a powerful body, which means it is not subject to disease and weakness. మనము గతంలో ధ్యానించినటువంటి రీతిగా మనము ఈ యొక్క పునరుత్థానం చెందినటువంటి ఆ యొక్క శరీరము అది చాలా బలమైనది. ఎలాంటి ఎలాంటి రోగములు, ఎలాంటి అవకతవకలు లేకుండా చక్కటి ఆ శరీరంతో మనం లేపబడతాం. Then we are coming to the last two aspects. That is, it's a spiritual body, which means it has no natural laws. Laws of nature cannot bind it, but it has supernatural laws, which is found in Luke 24:31 and John 20 verse 19. లూకాసు వార్తలో అలాగే యోహాను సువార్తలో మనం చదివినటువంటి రీతిగా ప్రకృతి సంబంధమైనటువంటి ఆ శరీరాలన్నీ కూడా బలమైనటువంటి శరీరాలుగా ఏ విధంగా మార్చబడుతున్నాయి పునరుత్థానంలో అనేటువంటి అంశాలు 7వదిగా మనం చూస్తున్నాం. Lastly, I also written one point. The last point is a body capable of eating and drinking as mentioned in Luke chapter 14 verse 15. లూకాసు వార్త 14 అధ్యాయం 15 రాసిన విధంగా పునరుత్థానం చెందినటువంటి శరీరము కూడా ఏ విధంగా తినవచ్చు, త్రాగవచ్చు, ముట్టుకోవచ్చు, ఇలాంటి అంశాలు కూడా వ్రాయబడ్డాయి. It has so many contrasts in what we are talking about. మనం మాట్లాడేటువంటి విషయాల్లో చాలా భిన్నమైనటువంటి వాదనలు మీకు వినిపిస్తూ ఉండవచ్చు. But on earth when we are, it is getting transformed day by day. Let's not forget about it. కానీ ఒక విషయం మాత్రం మనం మర్చిపోకూడదు. ఏంటంటే దినము కూడా మనం ప్రవర్ధమానం చెందుతూ రూపాంతర అనుభవంలోనికి మనం వెళ్ళగలుగుతున్నాం. When the time it's ready, that means our death is getting closer physically. కాబట్టి మనము ఈ యొక్క సమయం గడిచిపోతుంది అన్నటువంటి విషయాన్ని మనం ధ్యానించినప్పుడు భౌతికంగా మనం ఈ యొక్క శరీరాన్ని విడిచిపోయేటువంటి ఆ యొక్క సమయం ఆసన్నమైందని మనం జ్ఞాపకంలో ఉంచుకోవాల్సిన వారమైన. In John chapter 5:28-29, Jesus beautifully speaks about the resurrection of life for the believers and the resurrection of judgment for the wicked. మన యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ మనం చూస్తే ఏ విధంగా పునరుత్థానంలో విశ్వాసులు అవిశ్వాసులు ఇద్దరు కూడా లేపబడతారు. మేలు చేసిన వారు జీవ పునరుత్థానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి లేపబడతారనేటువంటి విషయాలు మనం గమనించాం. Oh, with this introduction, my dear believers, I'm just welcoming you today for today's sermon, 1 Corinthians 15 verse 58, and there we are going to start studying God's holy word. ఈ యొక్క పరిచయ వాక్కులు మీతో పంచుకున్న తర్వాత మన ప్రధాన అంశమైనటువంటి 58వ నుంచి ఆ యొక్క ధ్యానాన్ని మనం కొనసాగిద్దాం. Verse 58. 58వ కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. Therefore, my beloved brethren, be steadfast. Number 1. మొట్టమొదటి ఆయన పలుకుతున్నటువంటి మాట, నా ప్రియ సహోదరులారా మీరు స్థిరంగా ఉండండి. Because there were false doctrine and false teachings going on, and he's clarifying everything one by one, and now he's telling, please be steadfast, be strong, be steady, be firm, be continuous. అందుచేత పౌలు ఈ యొక్క వాక్యాన్ని ఆ యొక్క పదాన్ని రాయటంలో అర్థం ఏంటంటే మీరు స్థిరంగా ఉండండి, మీరు కదలకుండా ఉండండి అని ఎందుకు రాస్తున్నాడంటే అక్కడ ఉన్నటువంటి భిన్నమైనటువంటి బోధలు, తర్వాత ఈ యొక్క చాలా రకాలైనటువంటి తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు అక్కడ ఉన్నాయి కాబట్టి వాటిని ఉద్దేశించి విశ్వాసులకు ఈ యొక్క వాక్యాలు పౌలు రాశాడు. Second is telling unmovable, because they were many times moved away by the winds of doctrines. ఏం చేస్తారంటే చాలా సార్లు వారి యొక్క సొంత పద్ధతులను బట్టి అనేక సార్లు వారు కదలే వారిగా ఉంటారు. కానీ అందుచేత పౌలు వారికి రాస్తున్నటువంటి మాట, మీరు కదలని వారుగా ఉండండి. The third instruction is giving is
start being abounding in the work of the Lord. తర్వాత ప్రత్యేకించి పౌలు రాస్తున్నటువంటి మాట, ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. Which means in the Corinthian church, among the believers, he has found out that the work is slowly getting stopped. God's work is getting stopped, or God's work is getting deviated, distorted because of the distorted truth. ఏం చేతనంటే పౌలు కొరింథీ సంఘంలో గమనించినటువంటి విషయాలు మనం చూచినప్పుడు, అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు ఏ విధంగా అయితే తప్పుడు బోధల వైపు వెళ్తున్నారో, తర్వాత దేవుని యొక్క పనిని అంత ఆసక్తితో చేయకుండా ఉంటున్నారో, ఇవన్నీ గమనించినటువంటి కారణం చేత మీరు ప్రభు యొక్క కార్యాల్లో చాలా ఆసక్తిగా ఉండండి అనేటువంటి పదాన్ని వాడాడు. Look at the starting part of chapter 15 and the end of 15. You'll see the beautiful contrast and also corollary. ఇక్కడ జాగ్రత్తగా మనం చూసినప్పుడు 15వ అధ్యాయం మొదటి భాగంలో పౌలు పలికినటువంటి మాటకి చిట్ట చివరి వచనాన్ని పలికిన మాటలో ఉన్నటువంటి ఆ భేదాన్ని మనము వ్యత్యాసాన్ని మనం గమనించి చూసినప్పుడు, in chapter 15 verse 2 and 3 and 4 is the foundation of salvation. 15వ అధ్యాయం 2వ వచనంలో పౌలు మాట్లాడుతున్నటువంటి మాట రక్షణను గురించినటువంటి పునాదిని గురించి, ఏ సువార్త అయితే ప్రకటించాడో దాని గురించి పౌలు మాట్లాడాడు. The definition of gospel. సువార్త యొక్క నిర్వచనాన్ని అక్కడ చాలా చక్కగా వివరించాడు. When you come to the last verse, he's talking about work for proving that your life is the gospel life. కానీ చిట్ట చివరి వచనానికి వచ్చినప్పుడు, ఏ సువార్త అయితే తాను మొట్టమొదటి వచనంలో చెప్పాడో ఆ సువార్తకు అనుగుణంగా, ఆ సత్య సువార్తకు అనుగుణంగా మీరు జీవించండి అనేటువంటి మాటలతో ముగిస్తున్నాడు. Now, why did he say this? For that we are going to study from verse 50 to 58. కాబట్టి ఎందుకు ఈ విధమైనటువంటి మాటలు పౌలు ప్రస్తావించాడు ఆ విషయాన్ని 50వ వచనం నుంచి 55వ వచనం వరకు మనం ధ్యానించుకుంటూ వెళ్దాం. Verse 51, behold, I show you a mystery. We shall not all sleep, but we shall all be changed. 51, 52 కలిపి ఉన్నాయి. 51, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. So notice very carefully, here Apostle Paul is driving them and finally is coming to the final stage of the message in this 1 Corinthians. He is talking about, behold, note carefully, I'm going to show you a mystery. Mystery is something which is been secret, now it is going to be known to man. కాబట్టి పౌలు ఇవన్నీ కూడా వారికి తెలుపుతూ ఆ యొక్క వచనంలో రాసినటువంటి మాట, నేను ఒక రహస్యమైనటువంటి విషయాన్ని మీకు చెప్తున్నాను, ఒక మర్మమైనటువంటి విషయాన్ని మీకు చెప్తున్నాను అని రాయటంలో ఏదైతే ఇంతవరకు వారిని ఒప్పిస్తూ వచ్చాడో దానిని బట్టబయలు చేసి మాట్లాడుతున్నట్టుగా ఈ యొక్క వచనంలో నుంచి మనం గమనించగలం. So the resurrection is the believers' ultimate hope and motivation for their faithful service. కాబట్టి విశ్వాస సంబంధమైనటువంటి చక్కటి జీవితాన్ని సేవ చేయటానికి పునరుత్థానం అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా మన జీవితాల్లో కనబడుతుంది. So verse 51 is all about the mystery of resurrection. కాబట్టి 51వ వచనం అంతా కూడా పునరుత్థానం యొక్క మర్మాన్ని గురించినటువంటి మాటలు. The mystery itself is a beautiful study. You know, mystery is one of the most important aspects of doctrinal study in the whole Bible. బైబిల్ గ్రంథం అంతట్లో కూడా ఈ యొక్క మర్మము అనేటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక సిద్ధాంతపరమైనటువంటి మాటగా ఉపయోగించబడుతుంది. దాని నుంచి చాలా విషయాలు మనము నేర్చుకోవచ్చు. At least there are 12 mysteries in the whole Bible. బైబిల్ గ్రంథం అంతట్లో కూడా దాదాపు 12 మర్మాలు రాయబడినట్టుగా మనం చూడగలం. Starting from the mystery of the kingdom, Matthew's Gospel, verse 13. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో నుంచి దేవుని రాజ్యం యొక్క మర్మమును గురించినటువంటి మాటలు ఉన్నాయి. Mystery of incarnation, 1 Timothy 3:16. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో ఏ విధంగా దేవుడు శరీరానుసారంగా వచ్చాడో వాటిని గురించినటువంటి మర్మం గురించి. Then we see the third one is the mystery of Israel, Romans 11:25. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 11:25లో ఆయన రాసినటువంటి ఏ విధంగా దేవుడు జయాన్ని మనకు అనుగ్రహించబోతున్నాడో వాటి గురించిన మర్మము. Then he comes to the beautiful picture of the mystery of the gospel, that is Colossians 1:26. తర్వాత కొలస్సీయులకు రాసిన పత్రిక 1:16లో ఆయన రాసినటువంటి మాట సువార్తను గురించినటువంటి మర్మాన్ని గురించి కూడా పౌలు ప్రస్తావించాడు.
Oh, in Ephesians chapter 3, he talks about the mystery of the church. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో సంఘం యొక్క మర్మాన్ని గురించి కూడా పౌలు రాశాడు. Even in Colossians 1, verse 27, he makes it clear about the mystery of the indwelling of Christ in the believer's life. అదే విధంగా విశ్వాసుల యొక్క హృదయాల్లో క్రీస్తు ఏ విధంగా నివసిస్తాడు అనేటువంటి మర్మాన్ని గురించి కూడా కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో పౌలు ప్రస్తావించినట్టుగా చూస్తాం. In 2 Thessalonians, Apostle Paul in chapter 2, verse 7, he talks about lawlessness, mystery of lawlessness. తర్వాత తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏ విధంగా వాళ్ళ న్యాయపరమైనటువంటి జీవితాలు లేవో వాటిని గురించి ఆయన ప్రస్తావించాడు. వాటి మర్మాన్ని గురించి ప్రస్తావించాడు. Now here he's going to talk about the mystery, and here is also going to talk about what mystery is this? The mystery of rapture, chapter 15, verse 51. కాబట్టి మనం చదివినటువంటి 15వ అధ్యాయం 51వ వచనంలో నేను మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. ఆ మర్మం ఏంటంటే మనం ఏ విధంగా ఎత్తబడతాము లేదా పునరుత్థానాన్ని గురించినటువంటి మర్మాన్ని పౌలు ప్రస్తావించాడు. We know there are among the students, Bible students, there are a lot of debate. There is no word called mystery directly written in the Bible. That is true. కానీ ఒక విషయం, సత్యమైనటువంటి విషయం ఏంటంటే బైబిల్ కాలేజీలో చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా వారు చదువుకున్నటువంటి ఎక్కడ కూడా నేరుగా ఈ యొక్క మర్మం అనేటువంటి మాటను వారు ఎక్కడ కూడా చదివినట్టుగా నేను చూడలేదు. Now let's turn to 1 Thessalonians to study little bit about it. 1 Thessalonians chapter 4. రాసినటువంటి మొదటి పత్రిక 4, chapter 4, verse 17. Look at that verse. 4వ అధ్యాయం 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. You can look at the word called caught away or caught up. Two words are there. Caught away, caught up. Caught away is a Greek word. No, it's caught. In English Bible. Alive and remains shall be caught up. మన 17వ వచనంలో చక్కగా పౌలు రాసినటువంటి మాట సజీవమయంగా ఉండి మనము ఏకంగా కూడా ప్రభువుతో కూడా కొనిపోబడతామనేటువంటి మాటను ఆయన ప్రస్తావించాడు. That word caught up has a word called raptus. Raptus is referring to rapture. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఎలాగో ఎత్తబడతామనేటువంటి విషయాన్ని దాన్ని ఆధారం చేసుకొని ఆయనను ఏ విధంగా ఎదుర్కొంటామనేటువంటి మాటను పౌలు వాడాడు. So that is what is mentioned in Latin, and that's the same thing which is come as a modified English called rapture. లాటిన్ పదంలో ఆ విధంగా రాయబడింది, కానీ తర్వాత అనువాదంలో ఈ విధంగా చక్కగా ఎదుర్కొనడం లేదా మనము ఆయనను ఏ విధంగా ప్రభువుతో కూడా ఉంటామనేటువంటి మాటలు రాయబడ్డాయి. My dear believers, this refers to the catching up of the church from the earth to meet the Lord in the mid-air. కాబట్టి ఇది మనకు దేని చక్కగా మనకి వివరిస్తూ ఉందంటే ఆ యొక్క మధ్యాకాశంలో సంఘము ఏ విధంగా ప్రభువును కలుసుకొని పోతుందో ఆయన యొక్క ఆగమనంలో ఆ యొక్క విషయాన్ని మనకి ఇది జ్ఞాపకం చేస్తుంది. The revelation in 20 verse 4, it relates to the martyr dead of the tribulation, and it refers to the Old Testament saints. తర్వాత పాత నిబంధన గ్రంథంలోని భక్తుల గురించినటువంటి మాటలు అక్కడ రాయబడ్డాయి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనంలో ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయనటువంటి మాట. But here we see in 15, 1 Corinthians 15 verse 52, it talks about the dead in Christ are raised. కానీ మనం చదువుకున్నటువంటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 52వ వచనంలో క్రీస్తునందు మృతులైన వారు ఏ విధంగా లేస్తారో పునరుత్థానం చెందబడి అనే విషయాలు మనం ఇక్కడ చదువుతున్నాం. And they're saying that living believers will be transfigured. ఎవరైతే ఆయనతో కూడా లేపబడతారో పునరుత్థానం చెందుతారో వారందరూ కూడా ఆయనను ఎదుర్కోవడానికి వెళ్తారు, తర్వాత రూపాంతరం చెందుతారనేటువంటి మాట. In Old Testament, we had pictures when we talk about Elijah. We have pictures for us to understand about these terminologies used in the New Testament. ఈ యొక్క నూతన నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి ఆ యొక్క పదజాలాలన్నీ కూడా మనము ఏలియా జీవితంలో తర్వాత పాత నిబంధన గ్రంథంలో చాలా చోట్ల మనం అదే విషయాన్ని కూడా మనం గమనించగలం. Living believers will be transfigured.
సజీవముగా ఉన్నటువంటి విశ్వాసులు వారు మార్పు చెందుతారనేటువంటి మాట ఆయనకు ఉపయోగించాడు. And the transformation will happen in a twinkling of an eye. ఒక కనురెప్ప పాటలో ఆ యొక్క మార్పు అనేది జరుగుతుంది అనేటువంటి ఆ మాటను పౌలు సెలవిచ్చాడు. Last time we saw both the resurrected believers and the transfigured believers will be caught up together. That's what we read here now in 1 Thessalonians 4:17. ఇదే విషయాన్ని తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం మనం చూసినప్పుడు ఏ విధంగా సజీవులమై నిలిచి ఉన్నట్టు మనము ఆయన ప్రభువుని ఎదుర్కొంటామో అలాగే మృతి చెందిన వారిని ప్రభువు ఏ విధంగా తనతో పాటు తీసుకొని వస్తాడో ఆ విషయాలన్నీ కూడా అక్కడ రాయబడ్డాయి. Let's keep the progression of events in our mind and then come back to again to our study. It will be easy for us. కాబట్టి దీని గురించినటువంటి ఆ యొక్క కొనసాగింపును మనము ధ్యానంలో ఉంచుకొని మిగతా యొక్క ధ్యానానికి మనం వెళ్దాం. After the rapture, that is the church is raptured, ఎప్పుడైతే సంఘము ఎత్తబడుతుందో, and there are two important events to be noted. రెండు ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మనం గుర్తించవలసి ఉంది. That takes place in heaven. ఇది పరలోక రాజ్యంలో జరగబోయేటువంటి విషయాలు. The judgment seat of Christ, the believer's work will be rewarded at the judgment seat of Christ. కాబట్టి క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట ఏ విధంగా అవిశ్వాసులకు తీర్పు జరుగుతుంది, విశ్వాసులకు బహుమానాలు ఉంటాయి అనేటువంటి మాట మనం చూడగలం. We have almost many references on the New Testament. కొత్త నిబంధన గ్రంథంలో నుంచి దాని విషయమైనటువంటి చాలా రెఫరెన్స్లు మనం చూడగలం. And then we also have on the other side the marriage supper of the Lamb. తర్వాత గొర్రెపిల్ల వివాహోత్సవం గురించి కూడా పరలోక రాజ్యంలో జరుగుతున్నటువంటి అంశంగా ఆ చిత్రాన్ని మనం చూడగలం. And following the rapture, the earth faces a time known as the Great Tribulation. తర్వాత ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో భూలోకంలో జరిగేటువంటి ఆ యొక్క మహాశ్రమల కాలాన్ని గురించి కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. And this tribulation marks the beginning of a longer period of the which is also known as the day of the Lord. ఆ యొక్క మాటలు మనం గమనిస్తున్నప్పుడు క్రీస్తు దినము అని ఏదైతే రాయబడి ఉందో ఆ క్రీస్తు దినాన ఏ విధంగా శ్రమల కాలం ఆరంభమవుతుందో వాటన్నిటి గురించినటువంటి ప్రస్తావనని మనం బైబిల్ గ్రంథంలో చదువుతున్నాం. And we notice very carefully the tribulation will be approximately 7 years. దాదాపు 7 సంవత్సరాల పాటు ఆ యొక్క శ్రమల కాలం ఉండబోతుంది అనే విషయం మనం ఎరుగుదాం. That's what Daniel is talking about, the 70th week of Daniel. అదే వాక్యాన్ని దానియేలు రాస్తూ ప్రవచనాత్మకంగా 7వ వారమైనటువంటి ఆ యొక్క శ్రమల కాలాన్ని గురించి రాశాడు. At that time God will pour out the judgment. ఆ దినాన ఆయన న్యాయాన్ని తీర్పును ఆయన కుమ్మరిస్తాడు అనేటువంటి విషయాన్ని దానియేలు రాశాడు. And then he also talks about the last period, that is the last part of the period is known as the Great Tribulation, where you can see the witness and the disaster of the unpredicted severity will take place. కాబట్టి తర్వాత దానియేలు రాస్తున్నప్పుడు ఆ 7 సంవత్సరాలు అయిన తర్వాత మహాశ్రమల కాలం ఏ విధంగా ఉండబోతుంది, అదే విధంగా అనీతిమంతులుగా ఉన్న వారి వైపు ఉన్నటువంటి ఉగ్రత ఏ విధంగా కుమ్మరించబడబోతుంది అనే విషయాలు కూడా దానియేలు ప్రస్తావించాడు. Immediately towards the end of the Great Tribulation, the Lord Jesus will return from heaven to earth. ఎప్పుడైతే మహాశ్రమల కాలం ముగించిన పిమ్మట ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క భూలోకం పైన ఆయన అడుగు పెట్టబోతున్నారు. Oh, that's a great hope, my dear believers. నా ప్రియ విశ్వాసులారా, అది మనకు ఎంతో గొప్ప నిరీక్షణ కలిగించేదిగా ఉంది. Why is he coming? He is coming to destroy the enemies and to inaugurate the millennium kingdom. ఎందుచేతనంటే ఆయన శత్రువును సంపూర్ణంగా నాశనం చేసి 1000 ఏళ్ల పాలన ఆయన పరిపాలన చేయబోతున్నాడు. Oh, we read in Zechariah chapter 14, we see in Matthew's Gospel chapter 24. జకర్యా గ్రంథంలో అలాగే మత్తయి సువార్తలో కూడా ఈ విషయాలన్నీ కూడా మనం చదవగలం. And all these verses talks about and reminds us about the great hope in our great and loving, living Heavenly Father through Jesus Christ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు ప్రేమ కలిగినటువంటి తండ్రి ఎడల మనకున్నటువంటి గొప్ప నిరీక్షణకి ఆధారంగా ఈ యొక్క మాటలన్నీ కూడా మనకి జ్ఞాపకం చేస్తున్నాయి. Let's look at Jude chapter 14. Beautiful verse. Look at the verse. Jude 14. యూదా రాసిన పత్రిక 14వ వచనాన్ని మనం చూస్తే ఎంత ఆసక్తికరమైన చక్కటి మాటకు రాయబడిందంటే 14వ వచనం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకును గురించి వీరిని గురించి ప్రవచించిట్లను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటినీ గురించి
భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలను గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. Praise the Lord. The Lord cometh to 10,000 of his saints. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ప్రభు వేవేల పరిశుద్ధులతో రాబోతూ ఉన్నాడని యూదా రాస్తున్నాడు. The 1,000-year reign of Christ on earth will be the era of peace and prosperity. కాబట్టి ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలన యేసుప్రభు ఈ లోకంలో జరిగించేటువంటిదంతా కూడా ఎంతో శాంతితో సమాధానంతో ఉండబోతుంది. Following this, what will happen next? ఈ విషయం జరిగిన తర్వాత ఏం విషయాలు జరుగుతాయి అనేటువంటి విషయాలు మనము ధ్యానించినప్పుడు Revelation 20 verse 10 says, next what's going to happen? Satan will be cast into the lake of fire. తర్వాత 20వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో ఇవన్నీ జరిగిన తర్వాత సాతాను ఆ యొక్క అగ్నిగుండంలో పూర్తిగా పారవేయబడతాడు అనే అంశాన్ని మనం చూడగలం. The heavens and the earth will be destroyed by fire. 2 Peter chapter 3. తర్వాత పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో పాడండి. 2 Peter chapter 3 verse 7 to 10. You don't need to read that. Just a reference for us. The heavens and the earth will be destroyed because the wicked will be dead now. కాబట్టి మనము పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనించగలం ఏ విధంగా ఈ యొక్క మహా వేంద్రముతో ఇవన్నీ కూడా ఆకాశంలోని కూడా లయమైపోతాయి అనేటువంటి విషయాలు కూడా పేతురు ప్రస్తావించాడు. Finally you see the final stages, eternal state, the new heaven and new earth found in Revelation 21 verse 1. తర్వాత చిట్ట చివరిదిగా మనము గమనించాల్సినటువంటి విషయం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అనేటువంటి మాటలు మనం చదవగలం. Now keeping this program of God in front of us, let's come back to chapter 15 of 1 Corinthians. కాబట్టి దేవుని యొక్క ఈ యొక్క సమస్తమైనటువంటి ప్రణాళికను మన యొక్క జ్ఞప్తిలోనికి తెచ్చుకొని తిరిగా మరి 15వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రికలోనికి వెళ్ళి మన యొక్క ధ్యానాన్ని కొనసాగిద్దాం. Verse 51 says, yeah, you have a mystery. I show you mystery. What mystery? That's a mystery of rapture. కాబట్టి అక్కడ పౌలు మాట్లాడుతున్నమాట నేను ఒక మర్మము మీకు తెలియజేస్తున్నాను. ఏ మర్మము అంటే అది ఆయన యొక్క పునరుత్థానం యొక్క మర్మము, తర్వాత మనం సంఘం ఎత్తబడేటువంటి ఆ యొక్క మర్మము. And what does he explain? That we shall not all sleep, but we shall be changed. అక్కడ ఆయన మర్మాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి మాట మనమందరము కూడా నిద్రించము గాని ఒక్క రెప్పపాట్లు ఒక్క నిమిషంలో కడబుర మోగానే మనమందరం కూడా మార్పు చెందుతాము అనేటువంటి మాట మనం అక్కడ చదవగలుగుతాం. Even in the gospel, even in John's gospel, he talks about I am the life, the resurrection, I am the way, the truth and the life, and he talks about I am the resurrection. కాబట్టి మనము యోహాను సువార్తల్లో కూడా యేసు ప్రభు వారు మాట్లాడినటువంటి మాట మనం చూడం పునరుత్థానమును జీవమును నేనే, తర్వాత నేనే మార్గమును సత్యమును, ఇలాంటివంటి మాటలన్నీ కూడా మనం గమనిస్తాం. అదే పునరుత్థానాన్ని గురించి ఇక్కడ కూడా పౌలు ప్రస్తావిస్తున్నాడు. Oh, he says very clearly in 1 Thessalonians chapter 4, we shall be visibly united with Christ. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మనం గమనించినప్పుడు ఆయన కడబురతో వచ్చినప్పుడు సజీవులమై నిలిచి మనము ఆయనతో ఏకముగా మనం కొనుక్కోబడతాం, సదాకాలం ఆయనతో కూడా ఉంటామనేటువంటి మాట పౌలు ప్రస్తావించాడు. In John chapter 14, he says, we will be taken to the Father's house in heaven. తర్వాత యోహాను సువార్త 14వ అధ్యాయంలో నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, వాటి దగ్గరికి మిమ్మల్ని తీసుకువెళ్తానని యేసు ప్రభువు ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానం. Some of the saints of God are gone little early, that's all, and we will go little late. That's the difference. ఒకటే వ్యత్యాసం ఏంటంటే ఆయనలో మృతి చెందినటువంటి భక్తులు ముందుగానే ఆ యొక్క స్థలానికి చేరారు, కానీ కొంచెం నిదానంగా మనం కూడా అదే ప్రదేశానికి వెళ్ళబోతున్నాం. Oh, the hope of our Savior will soon take us out of the world to be ever with the Lord. You see chapter 4 verse 17, you see that ever with the Lord is a beautiful phrase in 1 Thessalonians. కాబట్టి మనం జాగ్రత్తగా చూసినప్పుడు మనం సదాకాలము ప్రభువుతో ఉంటామనేది ఎంత గొప్ప నిరీక్షణ మనకి, మన రక్షకుని మనం చూసినప్పుడు మనకు కలిగేటువంటి నిరీక్షణను మనం చూస్తున్నాం. Apostle Paul is using the word we is using when he's writing in 1 Thessalonians 4:17. The word we is using because the Lord's return will sometime, it talks about all of us as believers involved in that. ఎందుచేతనంటే పౌలు మాటి మాటికి తాను పలుకుతున్నటువంటి ఒక మాట మనము అనేటువంటి పదాలు ఎందుకు వాడుతున్నాడంటే విశ్వాసులమైనటువంటి మనం అందరికీ సంబంధించినటువంటి ఈ యొక్క పునరుత్థానము మన ప్రభువుతో కూడా ఉండేటువంటి విషయాలు అవన్నీ మనకందరికీ సంబంధించినవి కాబట్టి
ఆ యొక్క పదాన్ని ఆయన వాడాడు. Look at the 51st verse. He's telling, we shall. He's not telling I or you. We shall all not sleep. We shall all be changed. కాబట్టి మనమందరం కూడా మనం నిద్రించము కానీ మనము మార్పు చెందుతామనేటువంటి మాట పౌలు ప్రస్తావించాడు. So when believers receive the new bodies, they put on immortality. That is the next verse. తర్వాత వచనంలో మనం చూసినప్పుడు మనము మార్పు చెందుతాము అనగా క్షయమైనటువంటిది అక్షయతను ధరించుకుంటాము అనే మాటను కూడా పౌలు వాడాడు. So before we go to 22 and 23, let's notice very carefully. In a moment, the time you cannot even start imagining what is the time. A moment is very hard to calculate. కాబట్టి రెప్పపాటులో నిమిషంలో అనేది మనం ఏ పరిస్థితుల్లోనూ కూడా దాన్ని కొలవలేము కనుక అది ఎంత వేగంగా జరుగుతుందంటే అదే వేగంగా మనము ఏ విధంగా మార్చబడబోతున్నామో పౌలు రాసినటువంటి మాటలు మనం చూసాం. At the last trump. కడబూరం రోగబడినప్పుడు. Now we're talking about the trump. I want to just spend 1 minute at that time. When you talk about trump, that you should keep 8 things in your mind regarding trumpet of God. కాబట్టి దేవుని యొక్క బూరం రోగుతుంది అనేటువంటి ఆ యొక్క విషయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు 8 విషయాలు మనము జ్ఞాపకంలో ఉంచుకోవాల్సిన వారు ఉన్నాం. I can classify them like this: present, past and future. నేను వాటిని ఈ విధంగా వర్గీకరించాలనుకుంటున్నాను. భూతకాలము, వర్తమాన కాలము, అలాగే భవిష్యత్ కాలంలో జరిగేటువంటివి. The past trumpets, what is the reason? They call us to remind us about worship, war and repentance. కాబట్టి గతించినటువంటి కాలాన్ని గురించినటువంటి ఆ యొక్క బూర అనేటువంటి మాటలు మనం చూసినప్పుడు మనం ఏ విధంగా మన యొక్క రక్షణ అనుభవము, తర్వాత మన యొక్క విశ్వాసము, వీటికి పోలికగా అది మనకు కనపడుతుంది. In the present, when you talk about trumpet, and anybody who trumpets the gospel of God, it calls for the church for readiness and proclamation. కాబట్టి ఇప్పుడు మన వర్తమాన కాలంలో ఏదైతే బూరగా మనము చెప్పుకుంటున్నామో ఆ బూర అనేటువంటి పదం వాడినప్పుడు మనం ఏ విధంగా సువార్త చెప్పగలుగుతున్నామో, ఆ యొక్క సువార్త సత్యం వలన ఏ విధంగా మనం జీవించగలుగుతున్నామో వాటికి సూచనగా మనకు కనబడుతుంది వర్తమాన కాలంలో. I am also doing a ministry of the trumpet. I am bugling and bringing out the sound of the trumpet, which is the gospel voice and the noise, and it is the life which Apostle Paul is talking about. కాబట్టి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నటువంటి మాట ఆ యొక్క బూర శబ్దము అన్నప్పుడు మనము ఏ విధంగా అయితే సువార్తను మనం ఒక బూర శబ్దం లాగా అందరికీ పంచుతున్నామో, దాని ద్వారా రక్షించబడుతున్నారో దానికి సూచనగా వర్తమాన కాలంలో మనం చేసేటువంటి సువార్త లేదా మనం ప్రకటించేటువంటి సువార్త. Whenever we read about future trumpet, let's keep in mind it is a call for the believers for glory and the world for judgment. కాబట్టి ఎప్పుడైనా సరే భవిష్యత్ కాలంలో ఆ యొక్క బూరను గురించి మనం విన్నప్పుడు అది విశ్వాసులకు కలగబోయేటువంటి ఆ మహిమను గురించి అది మనకు రాయబడి ఉంది. మనం సదాకాలం నిత్యత్వంలో ఉంటాము అనే ఆ కడబూర గురించి మనము జ్ఞాపకంలో ఉంచుకోవాల్సిన వారం ఉన్నాం. So we have trumpets, a big study all about. I'm just going to summarize that in 1 minute. కాబట్టి ఈ యొక్క బూర అనేటువంటి మాటలు విన్నప్పుడు చాలా విషయాలు అక్కడ ఉన్నాయి, కానీ నేను కొన్ని నిమిషాల్లోనే వాటిని ముగించాలని అనుకుంటున్నాను. First we call the Exodus chapter 19, it's about the ram's horn. It is called a shofar, which means it talks about the presence of God, the voice of God during worship. మనము నిర్గమకాండంలో చూసినప్పుడు ఆ యొక్క బూరల ధ్వని మనం విన్నప్పుడు అది ఆరాధనకు సూచనగా, తర్వాత ఇశ్రాయేలులందరూ కూడా ఆయన సన్నిధిలోనికి వచ్చి వారు చేసేటువంటి ఆరాధనకి అది సూచనగా కనబడుతుంది. Secondly, Numbers 10, it talks about the silver trumpet. తర్వాత సంఖ్యాకాండంలో మనం చూసినప్పుడు ఏ విధంగా అయితే ఆ యొక్క సిల్వర్ తో ఉన్నటువంటి ఆ యొక్క బూరను గురించినటువంటి ఆ యొక్క ప్రస్తావన ఉంది. If you study very carefully, the trumpet is made out of 1 sheet of silver. మనం జాగ్రత్తగా చూస్తే సిల్వర్ చేత ఒకే ఒక షీట్ తో చేయబడినటువంటి ఆ యొక్క వెండి చేత ఆ యొక్క బూరలు చేయబడినట్టుగా మనం చూస్తాం. It reminds us about redemption. అది మన యొక్క విమోచనకి సాదృశ్యంగా కనబడుతుంది. Thirdly, we have the jubilee trumpet. తర్వాత మనకు కనబడేటువంటిది జూబ్లీ ట్రంపెట్, ఆ యొక్క బూర మనకు కనబడతా ఉంది. Leviticus 25. లేవీయులకు రాసిన లేవి గ్రంథము 25వ అధ్యాయం.
In Joel chapter 2, we learn about the alarm trumpet. తర్వాత యోవేలు గ్రంథంలో మనం చూసినప్పుడు ఏ విధంగా మనల్ని అప్రమత్తం చేసేటువంటి ఆ యొక్క బూర శబ్దం గురించి అక్కడ రాయబడింది. And then we see fifthly, 1 Kings chapter 1, coronation trumpet. It's the crowning trumpet. It announces the kingship. తర్వాత రాజుల గ్రంథంలో మనం చూసినప్పుడు ఈ యొక్క బూర శబ్దం అనేది ఒక రాజరికానికి సూచనగా అది మనకు కనపడుతుంది. Oh, then comes our interesting part. Then what is this trumpet called as? కానీ ఇవన్నీ చూసినప్పుడు ఈ యొక్క బూర అనేది దేనికి సూచనగా కనపడుతుందని దీని గురించి ధ్యానించినప్పుడు Resurrection trumpet this is. ఇది పునరుత్థానానికి సంబంధించినటువంటి బూర. Oh, this trumpet is sounding and telling us something important. చాలా ఈ యొక్క బూర మ్రోగినప్పుడు అది మనకు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియచేయటానికి ఈ బూర మ్రోగబోతోంది. It tells us about rapture, about the victory, and about the second coming also. కాబట్టి అది మనకు కలగబోయేటువంటి ఆ యొక్క మహిమలోనికి మనం కొనబోయేటువంటి ఆ యొక్క విషయాన్ని, తర్వాత క్రీస్తులో ఉన్నటువంటి విజయాన్ని, ఇవన్నిటినీ కూడా ఈ యొక్క బూర ద్వారా మనకి అది తెలియపరచబడుతుంది. My dear believers, after that you're going to hear only one more trumpet. That is the 7 trumpets in Revelation 8. తర్వాత ఈ యొక్క బూర తర్వాత మనము చూసేటువంటి 7 బూరల యొక్క ధ్వనిని మనం చదువుతాము. ప్రకటన గ్రంథం chapter 8, there we read about the judgment and justice and tribulation. ఇక్కడ మనం చూసినప్పుడు ఒక్కొక్క బూరల గురించి 7 బూరలు మనం చూసినప్పుడు అక్కడ వారికి కలిగేటువంటి తీర్పును గురించి, న్యాయపు తీర్పును గురించి, వీటన్నిటి గురించి అక్కడ 8వ అధ్యాయంలో మనం మొత్తం అంతట్లో చదవగలం. Coming to the final one, that 8th one, which is called as the great trumpet, that is Matthew chapter 24, gathering of the unity, the final ingathering of everyone. తర్వాత 8వ ప్రాముఖ్యమైనటువంటి కడబూర మనం చూసినప్పుడు ఏ విధంగా విశ్వాసులందరినీ ఆయన మహిమపరచబడబోతున్నాడు, అందరినీ ఏకము చేసి సదాకాలం ఆయనతో కూడా ఉంచుకోబోతున్నాడు అనే దానికి సాదృశ్యంగా కనబడుతుంది. So let's come back to our verse 52, which talks about the last trumpet. When you say last, I didn't want the confusion to take place. It's not about the 7 trumpets, the judgment trumpets. No, this is about the resurrection trumpet. కాబట్టి మనం చదివినటువంటి ఈ యొక్క కడబూర మ్రోగగానే అనేటువంటి ఆ కడబూరల గురించి విన్నప్పుడు మనము 7 బూరల గురించి, తర్వాత మనం చదువుకున్న ఇతర బూరల గురించి మనం ఏమీ గలిబిలి చెందవలసినటువంటి అవసరం లేదు. కానీ ఇది కేవలము పునరుత్థానమును గురించినటువంటి దానికి సాదృశ్యంగా మాట్లాడుతున్నటువంటి కడబూర. Yeah, notice the context here. The trumpet shall sound. కానీ ఇక్కడ జాగ్రత్తగా ఈ సందర్భాన్ని మనం గమనించినప్పుడు కడబూర మ్రోగినప్పుడు మనమందరము మార్పు పొందుదుము. And who will hear that sound? Notice carefully. జాగ్రత్తగా గమనించండి, ఎవరు వాటిని వినగలుగుతారు? బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు. Interesting to note that we're talking about the sound. What is the next phrase? The dead shall be raised. కాబట్టి చాలా ఆసక్తికరమైనటువంటి మాట. ఎప్పుడైతే బూర మ్రోగుతుందో ఎవరు వింటారు, ఏమవుతుంది అన్నప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుతున్నారు. The dead shall be raised incorruptible, and we shall be, look at the word, we shall be changed. కాబట్టి అక్కడేమో మృతులు అక్షయులుగా లేపబడతారు, మనమైతే సజీవులుగా ఉన్నటువంటి మనము మార్పు చెందబోతున్నాం. Now notice this word change. Change is an interesting word in the Bible. కాబట్టి బైబిల్ గ్రంథం అంతట్లో మార్పు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. Romans chapter 12 verse 2. What is it telling? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం మనం చూసినప్పుడు Be not conformed to the world, but be transformed. That means what? We're talking about Rubandram. That is change. It's talking about. We are changing day by day. Now finally we are changed. కాబట్టి అక్కడ రాసినటువంటి మాట మనము కడబూర మ్రోగగానే మార్పు చెందుదము అన్నప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం రాసినట్టు మీరు దినము కూడా ప్రభు అనుకూలమును సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మనస్సు మారి నూతన ఒకటి వలన రూపాంతరము చెందుడి. ఈ మార్పు దినదినపు మార్పు మనకు అవసరమైంది. We are inside that cocoon house and the cocoon home, and slowly change is taking place inside that clay house. కాబట్టి ఏ విధంగా అయితే ఆ యొక్క సీతాకోక చిలుక ఆ యొక్క రూపాంతర అనుభవం చెందుతుందో మనము ఆ యొక్క ప్యూప దశలో మాత్రమే ఉన్నాం. మనము ఆ రూపాంతరం చెంది చెట్టు చివరి దశకు వెళ్ళవలసిన వారమైనాం.
There could be headache, there could be body pain, there could be migraine, there could be cancer, there could be tribulation, with this kind of small things, but everything is a process going on. It's not the final stage. కాబట్టి మనకు చాలా ఇబ్బందికరమైనటువంటి విషయాలు, మనకు తలనొప్పులు ఉండవచ్చు, మైగ్రేన్ ఉండవచ్చు, క్యాన్సర్ ఉండవచ్చు, ఏ విధమైన రోగం ఉన్నా ఉండవచ్చు. కానీ అవన్నీ కూడా ఈ యొక్క రూపాంతర అనుభవంలో ఒక భాగంగా మాత్రమే ఉన్నాయి కాబట్టి చిట్ట చివరగా మనము అద్భుతమైనటువంటి రూపాంతరం మనం చెందబోతున్నాం. This body should not be able to distort the soul and the spirit, but rather the soul and the spirit will transform the body slowly. కాబట్టి శరీరానికి మనకు వచ్చేటువంటి ఈ వ్యాధుల గురించి మనం అంతగా చింత చెందవలసిన అవసరం లేదు. ఎంచేతనంటే మనకు ఆత్మ ప్రాముఖ్యమైనది కాబట్టి మనం ఏ విధంగా రూపాంతర అనుభవంలో చెందబోతున్నామో కాబట్టి వీటన్నిటిని మనము చాలా తక్కువగా ఎంచవలసినటువంటి వారమై ఉన్నాం. When we are in the hospital, when we are going through pain, suffering, don't forget about it. We are going through the process. We are still in the cocoon. After that is the butterfly which is going to come out. కాబట్టి మనం ఒకవేళ ఆసుపత్రిలో ఉన్నప్పటికీ, ఏ విధమైనటువంటి శ్రమలో ఉన్నప్పటికీ, అది కేవలము మనము ఒక రూపాంతర అనుభవం గుండా వెళ్తున్నాము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకంలో ఉంచుకొని మనము చివరిసారిగా సీతాకోక చిలుక ఏ విధంగా అందంగా అవుతుందో అలాంటి రూపాంతర అనుభవానికి మనం వెళ్తామని జ్ఞాపకంలో ఉంచుకుందాం. We shall be changed. There is no continuous process there. It is a finished work now. అక్కడ మనం చూస్తే ఇంకా తర్వాత దానికి కేవలము ముగింపు మాత్రమే పలికాడు. అనగా మనము మార్పు చెందుదము అనగా అది మార్పు జరిగిపోయినటువంటి మాటగా ఆయన మాట్లాడాడు. How it is beautifully defined in the 53rd verse. Notice that verse now. 53వ వచనంలో ఎంత చక్కగా అది నిర్వచించబడిందో ఒకసారి చదువుదాం. 53వ వచనం, మనమందరము నిద్రించము కానీ ఒక్క రెప్పపాటున కడబురమవుగానే మనమందరము మార్పు పొందుదము. 53, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. In a fraction of a second, change has taken place now. It's ready to go to a different place now. కాబట్టి ఇక జాగ్రత్తగా చూచినప్పుడు ఒక క్షణంలోనే, ఒక క్షణపాటున, కనురెప్ప పాటులో మనము మర్త్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకొని మనము మార్పు చెందుతాము. Oh, in a funeral service, what do we say that? Oh, this brother, this sister, the residence address is changed. That's all. మనం చాలా సార్లు ఈ యొక్క సమాధి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మనం వాడేటువంటి మాట, ఆయన తన అడ్రస్ మార్చుకున్నాడు, ఆయన పరలోక రాజ్యానికి వెళ్తున్నాడు, అది ఆయన పర్మనెంట్ అడ్రస్ అనేటువంటి మాట మనము చాలా సార్లు పలుకుతూ ఉంటాం. What is exactly happening in the 53rd verse? Notice carefully. కానీ జాగ్రత్తగా 53వ వచనంలో ఏం జరుగుతుందని మనం చూసినప్పుడు, క్షయం అనేది అక్షయతను ధరించుకుంటుంది, మర్త్యము అమర్త్యతను ధరించుకుంటుంది. Oh, the believers are receiving new bodies. కాబట్టి నూతన శరీరాలు విశ్వాసులు పొందబోతున్నారు అనేటువంటిది ఇక్కడ రాయబడింది. How? Why it is needed? What is happening here? అది ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందువల్ల మనకి అలాంటి శరీరం అవసరం అనేటువంటి విషయాలు మనం ధ్యానించినప్పుడు, 1 Corinthians 2 verse 9. Notice that now. Why it's happening? You want to know? Note that now. 1 Corinthians 2 ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేటువంటి విషయం మనం చూసినప్పుడు, అదే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం verse 9. 9వ వచనాన్ని చదువుతున్నాను. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. What is that? The things where God has prepared for them that love Him. He is doing some change there. You notice that it's given clearly. It's going to be seen there in verse 10. God had revealed unto us by the Spirit. The Spirit searches all things, but yet the deep things of God. కాబట్టి అక్కడ మనం జాగ్రత్తగా చూసినప్పుడు, దేవుడు ఎవరైతే తను ప్రేమించారో వారి కొరకు చాలా సిద్ధపరిచాడు. ఆ సిద్ధపరిచినవన్నీ కూడా కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అనేటువంటి మాటలు మనం చదువుతున్నాం. So the first thing is the believers may become all that God intended, not man. God intended for human at creation. కాబట్టి విశ్వాసులందరూ కూడా ఆ యొక్క దినాన దేవుడు ఏ విధంగా ఆశించాడో ఆ విధమైనటువంటి ఆ యొక్క అనుభవంలోనికి, శరీరము మార్చబడినటువంటి అనుభవంలోనికి వెళ్తారు. Number 2, notice in John chapter 17 verse 3, what is written there? తర్వాత రెండవదిగా యోహాను సువార్త 17వ అధ్యాయం verse 3. 3వ వచనం మనం చూసినప్పుడు, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. You see that now? Now this is not just a simply a statement. ఇది కేవలము ఒక వ్యాఖ్య మాత్రమే కాదు, కానీ
may become. All the believers, what? All the believers may surely become to know God fully, not partially, fully, as He wants them to know Him. When can we know Him fully? Now. కాబట్టి ఇది పాక్షికంగా జరిగేటువంటి కార్యం కాదు కానీ విశ్వాసులంగా మనము ఏ విధంగా పాక్షికమైనటువంటి ఆ యొక్క నిత్య జీవాన్ని పొందడం కాదు కానీ యేసు ప్రభు తానే చెప్పినటువంటి మాట ఆయనను ఎరుగుటయే నిత్య జీవము. అది ఇప్పుడు వర్తమాన కాలంలో మనం చేయవలసినటువంటి పని. Verse 5. 5వ వచనం మనం చూసినప్పుడు, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. So here you see what is his prayer. His prayer is so beautiful for us to understand about preparing us for the glorification. జాగ్రత్తగా చూసినప్పుడు ఈ యొక్క ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదని చూసినప్పుడు ఏ విధంగా ప్రభు ఆ యొక్క ప్రార్థనలో మనల్ని తన యొక్క మహిమ కొరకు సిద్ధపరుస్తున్నాడో ఆ మాటలు ఆయన అక్కడ పలుకుతున్నాడు. Verse 21. 21వ వచనంలో మనం చూసినప్పుడు, తండ్రి నాయందు నీవును నీయందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించట్లేదు, వారి వాక్యము వలన నాయందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. Spiritual unity should take place. Oh God, you have prepared me. Now I'm preparing them also. కాబట్టి యేసు ప్రభు తన ప్రార్థనలో పలికినటువంటి మాట, దేవా ప్రభు తండ్రి నన్ను ఏ విధంగా అయితే సిద్ధపరిచావో నేను కూడా వీరిని సిద్ధపరిచాను, వారందరూ కూడా ఏకమై ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను అనేటువంటి మాట యేసు ప్రభు వారు చేసిన ప్రార్థన. Verse 22 now. 22వ వచనం, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. Because of the glory, your glory, we will enter into that glory and become one glory. కాబట్టి ప్రభు చేసిన ప్రార్థనలో, తండ్రి నీవు నాకు ఇచ్చినటువంటి మహిమను నేను వీరికి ఇచ్చాను, నేను సంపాదించుకున్న వీరికి నా మహిమను ఇచ్చితిని అనేటువంటి చక్కటి మాట మనం చూస్తున్నాం. 23rd verse is telling that they may be made perfect in one. తర్వాత 23వ వచనంలో ప్రభు పలికిన మాట, వాళ్ళు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉండాలని, నువ్వు కూడా నన్ను ఎలాగ ప్రేమించావో వారిని కూడా అలాగే ప్రేమించావు అనేటువంటి మాట కూడా పలికాడు. On the earth we should be one in the spirit, one in the Lord, then only we can be one in the body. Let's not forget about this concept. కాబట్టి ఈ యొక్క పద్ధతిని, ఈ యొక్క విషయాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకుందాం. ఎప్పుడైతే మనము ఆత్మలో ఏకమై ఉంటామో, క్రీస్తులో దేవునిలో ఏకమై ఉంటామో, అప్పుడే మనం సంఘంలో కూడా ఏకమై ఉంటాం ఆయన శరీరంలో. If you are not ready, we may go through a process of sanctification for a longer time. కాబట్టి మనము దానికి సిద్ధంగా లేకపోయినట్లయితే ఆ యొక్క శుద్ధీకరణ అనేటువంటి చాలా నిదానంగా జరిగేటువంటి ఆ ప్రక్రియను మనము ఒక్కొక్కరం కూడా పొందవలసిన వారమై ఉన్నాం. Oh, there is a process for everything and everybody has to go through the process. కాబట్టి ఒక పద్ధతి అనేది ఉంది, కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆ పద్ధతి ద్వారా మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం. Now look at verse 24. 24వ వచనం మనం చూసినప్పుడు, తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. You see that now? Now comes the goal. The goal of God is being achieved through glory. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుడు తన యొక్క మహిమను ఏ విధంగా మనకి ఆపాదించి మాట్లాడుతున్నాడో మనం చూస్తున్నాం. So here you see the word called perfect in 23rd verse, and 24th verse is talking about be with me where I was, they may behold my glory. కాబట్టి 23వ వచనంలో పరిపూర్ణులుగా చేయబడినటువంటి మాట ఉపయోగిస్తూనే 24వ వచనానికి వచ్చినప్పుడు మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండాలని, నా మహిమలో వారు కూడా పాలు పొందాలని యేసుప్రభు వారు చేసిన ప్రార్థన మనం చూస్తున్నాం. Let's come to 1 Corinthians chapter 15, the last part. తర్వాత కొరింథీయులకు రాసిన అదే మొదటి పత్రిక చివరి వచనానికి చివరి భాగానికి మనం వచ్చినప్పుడు 54th verse talks about corruptible shall become incorruptible, immorality, mortality will be changed. After changing, he's talking about very important concept. With that we'll wind up now. కాబట్టి అక్కడ క్షయమైనటువంటి శరీరం అక్షయతను ధరించుకోవలసి ఉంది, మర్చమైంది అమర్చమైంది ధరించుకోవలసింది, ఇవన్నీ మాట్లాడుతూనే ఆ ముగింపులో ఆయన పలికినటువంటి మాటలు తర్వాత వచనంలో మనం చూస్తున్నాం. Let this swallowed up in victory. 54 verse brother. 54, yeah. ఈ క్షయం అనేది అక్షయతను ధరించుకున్నప్పుడు, అమర్చమైనది అమర్త్యం ధరించుకున్నప్పుడు
విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. Notice very carefully, my dear believers, it's a very important key concept here. ఇది చాలా కీలకమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే విజయములో మరణము మృంగివేయబడింది. Death was created without power. Notice that. కాబట్టి మరణానికి ఇక ఏ విధమైనటువంటి ఆ యొక్క అధికారము లేదా దానికి ఒక శక్తి అంటూ ఏది కూడా లేదు. Sin brought what? Sin brought death to life. ఈ విధంగా అయితే పాపము ఆ మరణాన్ని తీసుకుని వచ్చిందో ఆ పాపం అనుకున్నటువంటి మరణపు ముళ్ళను ప్రభు విరిచాడు. కాబట్టి నీకు ముల్లెక్కడ అనేటువంటి ప్రశ్నను కూడా ప్రభు వేస్తున్నాడు. And death was given power by sin. కాబట్టి పాపము ద్వారా ఆ యొక్క దీనికి పాపము వలన మరణానికి ఒక ఆధారం దొరికినట్టుగా మనం చూస్తాం. What is the power of death? That is sin. కాబట్టి ఈ మరణానికి ఉన్నటువంటి ముళ్ళు ఏంటంటే పాపము. So without sin, death has no power over mankind. కాబట్టి ఆ యొక్క పాపము లేదు కనుక మరణానికి ఎటువంటి అధికారం కూడా లేదు. See, the writer to the book of Hebrews chapter 2, he says that how he can destroy death. హెబ్రీ రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయంలో ఏ విధంగా ఆయన మరణాన్ని జయించగలుగుతాడో ఆ విషయాన్ని గురించి అక్కడ ప్రస్తావించబడింది. He beautifully picturizes children, and he says that he talks about flesh and blood so beautifully. He brings out the truth there. కాబట్టి ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని ఆయన బోధిస్తున్నాడు. రక్త మాంసంలో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొన నేరవు అనేటువంటి మాటను ఉపయోగించాడు. Oh, my dear believers in Christ, just quickly just to wind up this passage, I'm just slowly coming back to the one by one, and then we'll wind up. ఒకటి యొక్క వాక్య భాగాన్ని మనం ఒక్కొక్కటిగా మనం చదువుకుంటూ తర్వాత ముగింపులోనికి మనం వద్దాం. The mystery of resurrection. మొట్టమొదటిగా పునరుత్థానం అనుకున్నటువంటి ఆ యొక్క మర్మము. Number 2, the transformation of resurrection. రెండవదిగా పునరుత్థానం అనుకున్నటువంటి ఆ యొక్క రూపాంతరం అనుభవం. Verse 20, 52 and 53. 52, 53 వచనాలు. Thirdly, we looked into the rapture, the trumpet of resurrection. తర్వాత కడబోర ధ్వనితో ఏ విధంగా మనము ఆ యొక్క పునరుత్థానంలో మనము ఆయనతో కూడా కలవబోతున్నాము ఆ మాటను మనం చూసాం. Fourth, we looked at the triumph, the victory of resurrection. కాబట్టి మనం ఈ యొక్క పునరుత్థానం ద్వారా దేవుడు ఏ విధంగా మనకు జయాన్ని అనుగ్రహించాడో కూడా మనం చూసాం. Look at 57th verse. 57వ వచనంలో. Oh, what is that? That's about the reward of resurrection. Thanks be to God. కాబట్టి ఇక్కడ మన దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క బహుమానం ఏంటంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహిస్తున్నటువంటి దేవునికి స్తోత్రం అని ఘనపరిచేటువంటి మాట. Now we're coming back to the verse we started. తర్వాత ఎక్కడైతే మొదలు పెట్టామో ఆ ఒక్క వచనానికి మనం వచ్చినప్పుడు verse 58. 58వ వచనం. Number one thing we have to keep in don't read, brother. The number one thing we have to keep in mind, the motivation from resurrection. కాబట్టి మొట్టమొదటిది ఆ యొక్క పునరుత్థానం ద్వారా మనకు కలిగేటువంటి ఆ యొక్క ప్రేరణ. What is the motivation here? Oh, my dear believers in Christ, be steadfast, be unmovable. కాబట్టి ఏ విధంగా మనము ప్రేరేపించబడుతున్నామంటే నా ప్రియ విశ్వాసులారా మీరు ప్రభువునందు మీ యొక్క ప్రయాసము వ్యర్థము కాదు కనుక కదలని వారుగా ఉండండి, స్థిరంగా ఉండండి అనేటువంటి మాటలు. Then he talks about the objective, the outcome of resurrection. తర్వాత దాని యొక్క ఉద్దేశాన్ని గురించి ఆ యొక్క ఫలితాన్ని గురించి కూడా రాస్తున్నాడు. And then he says in same verse, he's talking about the assurance of resurrection. What is that? Be unmovable and then always abounding in the work of the Lord. తర్వాత పునరుత్థానం అనుకున్నటువంటి నిశ్చయితను గురించి కూడా రాస్తూ మీరు కదలని వారుగాను తర్వాత మీరు స్థిరులుగా ఉండండి అనేటువంటి 2 మాటలు ఆయన రాశాడు. Then he says your labor is not in vain, the price of resurrection. కాబట్టి క్రీస్తు యొక్క పునరుత్థానం ద్వారా మీ యొక్క ప్రయాసము ఎప్పుడు కూడా వ్యర్థము కాదు. At the last is ending in the Lord. That is the graduation of resurrection. తర్వాత మనం చూస్తే చిట్ట చివరిగా మనం పొందుకునేటువంటి ఆ యొక్క గొప్ప బహుమానం లాంటిది ఏంటంటే మనం క్రీస్తునందు మన యొక్క ఆయన కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికి కూడా ఆసక్తులై ఉండండి. Oh, on that day we're going to get our graduation certificate, and what is the grade we're going to be graded on. ఒకవేళ మనము ఇలాంటి అనుభవాలు కలిగి ఆ యొక్క దినాన్ని ఎదుర్కొన్నప్పుడు ఆ గ్రాడ్యుయేషన్ డే రోజున
ఎలాంటి గ్రేడ్ ని మనం పొందబోతున్నాం? ఏ గ్రేడా, బి గ్రేడా, ఎలాంటి గ్రేడ్ ని మనం పొందబోతున్నాం? How are we going to be in heaven there? ఆ యొక్క పరలోక రాజ్యంలో ఏ వర్గానికి చెందిన వారంగా మనం ఉండబోతున్నాం? Oh, we saw last time one star is different from the other star. మనం గతించినటువంటి వారంలో మనం చూసాం, ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క మహిమ ఉంది అనేటువంటి మాటలు మనం చూసాం. Verse 41. 41వ వచనం మనం చూసినప్పుడు సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. Hmm. మరి So యొక్క you are, నక్షత్రమునకు if you are shining for the Lord, 20 watts bulb, you will be there also 20 watts. If you're shining here as a 1,000-watt bulb, you will be shining in heaven with a 1,000-watt bulb. ఈ లోకంలో ఉన్నప్పుడు విశ్వాసంగా మనం ఒకవేళ 20 వాట్స్ బల్బుగా మనము ప్రభు కొరకు వెలుగుతూ ఉన్నట్టయితే పరలోక రాజ్యంలో కూడా అదే 20 వాట్స్ బల్బుగానే మనం ఉంటాం. ఒకవేళ 1000 వాట్స్ బల్బుగా మనం ప్రభు కొరకై వెలిగింపబడినటువంటి వారుగా వెలుగు జీవితాన్ని జీవించినట్లయితే పరలోక రాజ్యంలో కూడా అదే వెలుగుతో మనం ఉండబోతున్నాం. Oh, what is the proof for this? Is it really true? ఇది నిజమైన, దీనికి కావాల్సిన రుజువులు ఎక్కడ ఉన్నాయని మనం చూస్తే, Oh, let's come to Hebrews, last verse I'm going to read now, Hebrews chapter 11. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చిట్ట చివరి వచనాన్ని చదువుతున్నాను. Look at the beautiful phrase here about Jacob, verse 21. 21వ వచనంలో యాకోబుని గురించినటువంటి ప్రస్తావనను తీసుకొచ్చి మాట్లాడినటువంటి మాట మనం చూసినప్పుడు, విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారుల్లో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను. Notice very carefully, why is he on the staff? ఎందుకు ఈ యొక్క యాకోబు తన యొక్క ఆ యొక్క చేతి కర్ర మొదల మీద ఆనుకున్నాడని మనం చూసినప్పుడు, He cannot stand straight. ఎందుకనగా ఆయన నిటారుగా నిలబడలేకపోతున్నాడు. Think about the incident which happened in his life. తన యొక్క జీవితంలో పెనువేలు జరిగిన అనుభవాన్ని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోనండి. Oh, that light is shining. This star will shine. Will it be 1,000 watts or 10,000 watts? Look at the shining star is evaluated here. కాబట్టి ఏ విధంగా మనం వెలుగబడి జీవించేటువంటి జీవితము అది ఏ విధంగా ప్రక్షాళన చేయబడి అది మనల్ని పరలోక రాజ్యంలో అలాగే ఉంచబోతుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. Chapter 11 talks about the different kinds of stars, how they are shining. కాబట్టి ఈ యొక్క 11వ అధ్యాయం అంతా కూడా ఒక్కొక్క నక్షత్రం ఏ విధంగా వెలిగించబడిందో వాటన్నిటి గురించి వివరాలు ఇక్కడ మనం చూస్తున్నాం. Our faith life and a faithful life matters. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితము, విశ్వాసవంతమైన విశ్వాసత కలిగిన జీవితము చాలా ప్రాముఖ్యం ప్రియులారా. Oh, verse 38 of chapter 10 says, just shall live by faith, and no man, my soul, will draw back from, has no pleasure if a person's soul is drawing back from faith. అందుచేత మనం తర్వాత వచ్చిన మనం చూసినప్పుడు నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనేటువంటి మాట మనం చూస్తాం. Chapter 10 verse 38. 10:38. 38 బ్రదర్. Hebrews 10:38. Yeah. 10వ అధ్యాయము 38వ వచనం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం గల జీవించును, కానీ అతని వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. Oh, my dear believers in Christ, we are coming to the end of our message. కాబట్టి ఈ యొక్క శర్మ ముగింపులోకి మనం వచ్చాం. క్రీస్తునందు నా ప్రియ విశ్వాసులారా, Thank you for your patient listening. మీరెంతో ఓపికగా మీరు వినందుకు మీకు అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. Oh, we are all getting ready to hear the trumpet of resurrection. మనమందరం కూడా ఆ యొక్క పునరుత్థానపు కడబూర శబ్దాన్ని మనం వినబోయేటువంటి పరిస్థితిలో ఉన్నాం. How faithful we are in the ministry of God. కాబట్టి దేవుని యొక్క ఆ పరిచర్యలో మనం ఎంత మాత్రం నమ్మకంగా జీవిస్తున్నాం. Oh, today we can say Vandanalu and close, but we are going to open with Vandanalu in glory. కాబట్టి ఈ రోజున మనం వందనాలు చెప్పుకొని మనం ముగించవచ్చు, కానీ ఇదే వందనాలతో పరలోక రాజ్యంలో మనం కన్నులు తెరవబోయేటువంటి క్షణము కూడా రావచ్చు. Oh, there will not be Zoom meeting anymore. ఇంకా జూమ్ మీటింగ్లు అంటూ అక్కడ ఏమి ఉండవు ప్రియులారా. Because there will be face-to-face meeting. అక్కడ మనము ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ముఖాముఖిగా ఉండేటువంటి మీటింగ్స్ మాత్రమే ఉంటాయి. Oh, we are waiting for that meeting now. కాబట్టి అలాంటి మీటింగ్స్ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. Oh, whatever could be the problems and physical ailments and challenges we are facing doesn't matter now. కాబట్టి ఇప్పుడు మనం ఎదుర్కొనేటువంటి భౌతిక సంబంధమైనటువంటి ఎన్ని శ్రమలైనా ఎన్ని సవాళ్ళైనా సరే అవన్నీ కూడా మన ఎన్నతగనివి కాదు. If God gives us one more occasion, we will continue this study. Till that time, let's be faithful and continue immovable in our work to God.
కాబట్టి ప్రభు చిత్తమై దేవుడు మనకు సమయాన్ని అనుగ్రహిస్తే ఈ యొక్క ధ్యానాన్ని మళ్ళీ కొనసాగిద్దాం. అంతవరకు దేవుని యొక్క వాక్యంలో చెప్పిన రీతిగా మన ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి కదలని వారంగా స్థిరంగా ప్రభు యొక్క కార్యాభివృద్ధి ఎప్పుడు కూడా ఆసక్తులుగా ఉండేటువంటి మాటని జ్ఞాపకం ఉంచుకొని అలాగ జీవిద్దాం. అందరికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మంచిదేనా? చాలా చక్కటి వర్తమానం. కొరింథీ పత్రిక 15వ అధ్యాయం నుంచి కడబూర మ్రోగుతానే సంఘం ఎత్తబడుట, తర్వాత మనం పొందే మార్పుల గురించి, మరి మన ప్రయాస వ్యర్థం కాకుండా ప్రయాసపడాలని చక్కటి వర్తమానం ప్రభు మనకి తన దాసుని ద్వారా అందించిన విధానాన్ని బట్టి ప్రభు స్తోత్రములు అందించినటువంటి దేవుని దాసులకి, మరి జయల బ్రాహ్మణకు మన మార్నింగ్ కాన్ఫరెన్స్ తరఫున వందనాలన్నా వందనాలు. అదేవిధంగా తర్జుమా చేసినటువంటి రూపస్ గారికి ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. చివరిగా ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మన మధ్యన అనంతపురం నుంచి ఆశా ఫెరాల్ అని ఉన్నాడు, ప్రార్థన చేస్తారు. ముగింపు వందనాలనా వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకమైన మా దేవానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన ఉదయకాలము మరి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన భాగ్యానికి ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతో మందికి భాగ్యం లేదు, మీరు మాకు అనుగ్రహించినారు. మీకు స్తోత్రాలు వందనాలు. ఉదయకాలమునే నాయనాన్ని స్తుతించడానికి, కొనియాడడానికి, నాయన నిబడులతో సహవాసం చేయడానికి, నీ మాటలు శ్రేష్టమైన జీవ మాటలు వినడానికి, ఈ పరిశుద్ధ వాక్యం లేఖనాలు లోతైన మర్మాలు ఆయన మీ ద్వాసన ద్వారా మీరు భయపరుస్తున్న విధానానికి ఆయనకి స్తోత్రాలు. పునరుత్థానంలోను మహిమ విషయంలోను ఆయన మీ కృప అనుగ్రహించి ఈ లోకంలో ఏ విధంగా తర్వాత ఏ విధంగా ఉండబోతున్నామో, ఏ విధంగా మేము మేలు ఆశీర్వాదం పొందబోతున్నామో, ఏ విధమైన అనుభవంలోకి వెళ్ళబోతున్నాం అనే విషయాలు నాయన మీ దాసుని ద్వారా మీరు మాకు బయలుపరిచే విధానానికి ఆయనకి స్తోత్రాలు. నాయన మీ కృపల మీ దాసుని బలపరచడం ఇంకా అనేకమైన అనేక విధాలుగా మీ దాసుని బలపరిచి అనేకులకు ఉపయోగకరంగా ప్రయోజనకరంగా ఒక సందర్శనం మీరు ఉంచుకొని వేడుకుని ట్రాన్స్ఫర్ చేసి మీ దాసుడు నాయన రూపస్సును బట్టి వందనాలు దాసుని కూడా దీవించుకుని వేడుకుంటున్నాం. ఆయన ఈ విధంగా ప్రతి ఉదయము నీ మాటలు వినటం వలన మాకెంతో ఉద్యోగం, ఎంతో పురికొల్పు, ఎంతో ఆదరణ, ఎంతో ధైర్యము ఎంతో ఆయన కలిగిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఆయన జూమ్లో చేరి వచ్చిన బిడ్డలందరూ బట్టి నీకు స్తోత్రాలు తెలుస్తున్నాం. నాయన ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న మీ దాసుడు నాయన మరి బర్నబాస్ బట్టి వందనాలు. ఆయన బృందాన్ని బట్టి నీకు వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ కృప అనుగ్రహించండి. ప్రత్యేకించి నాయన మరి జూమ్లో మా ప్రియులు సేవకులు నాయన ప్రభాకరన్ జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ కృప అనుగ్రహించండి. ఇంకా సోదరి విషయమై జ్ఞాపకం చేసుకుంటున్నాం. అనుగ్రహించడం దయపాలింపజేయమని కృప అనుగ్రహించమని మీరు ఇచ్చిన ఈ మాటలు మా హృదయంలో మేము నేర్చుకొని అనుసరించడానికి మీ కృప అనుగ్రహించమని దయపాలింపజేయమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం స్వామి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించినటువంటి ఆశాపనకు వందనాలు. మరి ఈ దినం ప్రారంభ ప్రార్థనలో, పాట పాడట్లో, వాక్యం అందించట్లో, వాక్యం కొరకు ప్రార్థించట్లో, చివరి ప్రార్థనలో సహకరించిన ప్రియులకు, శ్రద్ధగా ఇందులో పాల్గొన్న ప్రియులందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను.